హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నందిని. ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ ఇష్యూ ఏంటంటే వరల్డ్ యంగెస్ట్ ఛాంపియన్ గుకేష్ గురించే. మరి అతని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ తెలుసుకుందాం. గుకేష్ 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 ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు మారుమోగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కుర్రాడి కోసమే చర్చించుకుంటున్నారండోయ్. పిట్ట కొంచెం కూతఘనం అంటే ఇదేనేమో మరి. ఎందుకంటే ఈయన వరల్డ్ యంగెస్ట్ ఛాంపియన్గా నిలిచి భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఇతని వయస్సు అక్షరాల 18 ఏళ్లే. కానీ చెస్ టోర్నమెంట్లో చైనా డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లెరెన్ను ఓడించి ఛాంపియన్గా కల నెరవేర్చుకున్నాడు. కలలు కనాలి, ఆ కలను సాకారం చేసుకోవాలన్న అబ్దుల్ కలాం మాటలను అక్షరాలా నిజం చేశాడు ఈ తెలుగు తేజం. ఏంటి తెలుగు తేజం అనుకుంటున్నారా? అసలు విషయానికి వస్తే గుకేష్ దొమ్మరాజు తెలుగు కుటుంబానికి చెందినవాడే. గుకేష్ తల్లిదండ్రులది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా. రజనీకాంత్ పద్మ దంపతులకు జన్మించారు. తండ్రి సర్జన్, తల్లి మైక్రోబయాలజిస్ట్. వీరు చెన్నైలో స్థిరపడగా గుకేష్ 29 మే 2006లో పుట్టారు. గుకేష్కు 7 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆటపై ఆసక్తి పెంచుకున్నారు. 9 ఏళ్ల వయసులో 2015లో ఏషియా స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ 12 విభాగంలో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకొని ప్రశంసలు అందుకున్నారు. 12 ఏళ్ల వయసులో అండర్ 12 విభాగంలో ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లో 5 బంగారు పతకాలు సాధించారు. 2017లో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కైవసం చేసుకున్నారు. అలా 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్ మాస్టర్ అర్హత సాధించిన 3వ పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 2024లో అంటే ఈ ఏడాదిలో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా చరిత్ర సృష్టించిన గుకేష్కు సినిమాలు కూడా ఇష్టమంట. విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం, సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, హిందీలో అమెరికన్ మూవీ జిందగీ నా మిలేగే దోబారా అంటే ఇష్టం. హాలీవుడ్లో అబౌట్ టైం ఇష్టమని చెబుతున్నారు. కేవలం చెస్ మాత్రమే కాదు, ఎంతో మానసిక భావోద్వేగ ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు గుకేష్. ఈ విషయంలో మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ పాఠాలు ఎంతో సాయపడ్డాయని చెబుతున్నారు. అతని సూచనలు, అతనితో చర్చలు ఓ ఆటగాడిగా తన పురోగతికి బాటలు వేశాయని చెబుతున్నారు గుకేష్.